దేశంలోనే సీనియర్ నాయకుడని చెప్పుకునే చంద్రబాబు పాలన దారుణంగా ఉందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబు రాజకీయాలు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడం చంద్రబాబు దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. పనికిమాలిన కేసులకు ఉపా చట్టం పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 4 సార్లు బెయిల్ వచ్చిన వ్యక్తిపై ఉపా చట్టం పెట్టిన చంద్రబాబు తన ప్రతిష్టను దిగజార్చుకున్నారని అన్నారు రామకృష్ణ. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమైనా తిక్కబట్టిందేమో నాకు అర్థమే కాలే. నిజంగా తిక్కబట్టిందని చెప్పాలి దీనికి. లేకపోతే ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వ్యక్తి, పైగా ఇక్కడ మాదే, సెంట్రల్లో మాదే, డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు చెప్పుకొని మీరు ఏదో భయపడి పరిపాలన చేస్తూ ఉన్నారు. తిరుపతి లడ్డూలు అవన్నీ ఏదో కల్తీ జరిగిందంటే యాక్షన్ తీసుకో, ఆ పని చేయకుండా 3 నెలల పాటు అదే మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అదే, మంత్రులు అదే, ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతుంది. ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నేను కొత్తగా ఆ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు ఆయన సనాతనవాది ఒకేసారి మెట్లు తుడుచుకుంటూ, మెట్లు కడుక్కుంటూ, కుంకుమ చల్లుకుంటూ ఆయన తిరిగాడు. చివరికి చంద్రబాబు నాయుడు అంటే ఒక సీనియర్ రాజకీయవేత్త ప్రతిపక్ష పార్టీని పట్టుకొని గొడ్డలి పార్టీని ప్రచారం చేస్తావు. అసలు రాజ్యాంగబద్ధంగా వారు గతంలో 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీని పట్టుకొని గొడ్డలి పార్టీని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ లేవు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఎంతసేపు పనికిమాలిన అంశాలపైన చర్చలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చివరికి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసే పద్ధతుల్లో ఒక యూట్యూబర్ పైన, పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం అంటారే ఇదే. లేకపోతే ఒక యూట్యూబర్ ఆయన ఏదో మాట్లాడితే దానికి పవన్ కళ్యాణ్ ఆయనకి మనస్తాపం కలిగితే ఒకేసారి ఉపా చట్టం కింద లోపల పెడతానంటే అసలు ఈ ఉపా చట్టాన్నే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మీరేమో పనికి మాలిన దానికి ఉపా చట్టం పెట్టి వాళ్ళ మీ ప్రతిష్టను మీరే మంట కలుపుకుంటా ఉన్నారు. 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత మీరు ఉపా చట్టం తెచ్చారంటేనే మీ దివాళా కోరుతనం అర్థమవుతా ఉంది. ప్రభుత్వం ఎంత దివాళా తీసిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నిజంగా అతనిపైన అవన్నీ ఉంటే నువ్వు మొదట్లోనే ఎందుకు ఉపా చట్టం పెట్టలా? వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు వేసేకి, కోడిగుడ్లు వేసేకపోతున్నారంటే జనసేన పార్టీ కూడా ఆలోచించుకోవాలి. అంటే మీకు పోలీసులకు లాలూచింది కాబట్టి, మీరు అధికార పార్టీ కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.